నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఈరోజు దేశవ్యాప్తంగా సరోగసి దందా ఏదైతుందో ఒక్కసారిగా జనాన్ని భయభ్రాంతులకు గురి చేసింది. దీని గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. హైదరాబాద్లో ఈ దందా పెద్ద మొత్తంలో జరుగుతుంది. 2021లో ఒక హాస్పిటల్కి సంబంధించిన లైసెన్స్ని క్యాన్సిల్ చేసిన హాస్పిటలే మళ్ళీ ఈ దందా నడుపుతుంది. దీని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. రైట్, సంతానం కోసం అని ఆశ్రయిస్తే 2024 ఆగస్టులో సంతానం కోసం వచ్చిన ఓ దంపతులకు క్లినిక్ యజమాని డాక్టర్ నమ్రత సరోగసి ద్వారా బెడ్ను కల్పిస్తామని చెప్పింది. ఈ ప్రక్రియ కోసం 9 నెలల పాటు లక్షల రూపాయలు వసూలు చేశారు. 2025 జూన్లో ఓ మగ శిశువు పుట్టిన తర్వాత తప్పుడు జనన సర్టిఫికేట్ అంటే బర్త్ సర్టిఫికేట్, దీనికి సంబంధించి నకిలీ డిఎన్ఏ సర్టిఫికేట్ కూడా రిపోర్ట్ ఇచ్చి ఆ బిడ్డను అప్పగించారనమాట. అంటే అసలు వాళ్ళ దగ్గర నుంచి ఎంత డబ్బులు తీసుకున్నారో, ఆ బిడ్డను ఎంతగా కొనుగోలు చేశారు అనేది కూడా మనం చూద్దాం. అనుమానం వచ్చిన దంపతులు డిఎన్ఏ పరీక్ష చేయించగా బిడ్డ వారిది కాదని చెప్పేసి నమోదైందనమాట. మోసపోయినట్టు గ్రహించారు వాళ్ళు. పోలీసులను ఆశ్రయించి దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విచారణలో డాక్టర్ నమ్రత చిన్నపిల్లలను కొనుగోలు చేసి సరోగసి బిడ్డలుగా చూపుతూ విక్రయించిందని ఇక్కడ పోలీసులు చెప్తున్నారు. ఈ డాక్టర్ నమ్రత అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆమె, ఇదిగోండి ఈ వ్యక్తి, ఈ నమ్రత అనే వ్యక్తి ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి, ఈమె డాక్టర్ వృత్తిలో ఉండి కూడా ఇలాంటి తప్పుడు పనులు చేస్తుందని పోలీసులు ఎట్టకేలకు ఈ యొక్క కథనైతే మొత్తాన్ని ఛేదించారనమాట. కనీసం డాక్టర్ అయి ఉండి సిగ్గు అనేది ఉండాలి. ఎవరికి? ఇందాక మనం ఫోటో చూసాం కదా, ఆ నమ్రతకి సిగ్గు అనేది ఉండాలి. సరోగసి స్కామ్ పేరుతో ఇంత పెద్ద స్కామ్ జరుగుతుందా? సస్పెన్స్ థ్రిల్లర్కి ఏమాత్రం కూడా తగ్గని సృష్టి కదా ఇది. ఏదైతే యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఉందో, ఆ యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఏం చేసిందంటే, రాజస్థాన్కి సంబంధించిన దంపతులు ఎవరైతున్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉన్నారు. వాళ్ళు బిడ్డ కోసం అని చెప్పేసి ఆ యొక్క ఫెర్టిలిటీ సెంటర్ని ఆశ్రయించి వాళ్ళ దగ్గర నుంచి దాదాపుగా 35 లక్షల రూపాయలు, 35 lakhs వీళ్ళ దగ్గర డిమాండ్ చేసి 90,000 రూపాయలకు బిడ్డని కొనుగోలు చేసి వీళ్ళకి నకిలీ డిఎన్ఏ సర్టిఫికేట్, నకిలీ బర్త్ సర్టిఫికేట్ ఇచ్చారనమాట. ఇది మొత్తానికైతే ఇది స్కామ్. అంటే 2021లో ఒక ఏదైతే ఫెర్టిలిటీ హాస్పిటల్ ఉందో, సృష్టి ఫెర్టిలిటీ హాస్పిటల్ ఉందో, హాస్పిటల్కి సంబంధించిన లైసెన్స్ని క్యాన్సిల్ చేసింది గవర్నమెంట్. కానీ ఇప్పటికి కూడా ఆ 4 ఏళ్ల నుంచి కూడా ఆ హాస్పిటల్ రన్ చేస్తూనే ఉన్నారు. ఇదంతా ఎవరి అండతో? రాజకీయ నాయకుల అండతోనా, లేకుంటే లోకల్ రౌడీల అండతోనా? ఎవరితో సంబంధాలు ఉన్నాయి? ఇంత ధైర్యంగా ఎలా నడపగలుగుతున్నారు? పైగా ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వరకు దాదాపుగా ఆమెకి 9 సెంటర్స్ ఉన్నాయంట. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, ఈ 3 ఏరియాల్లో 9 సెంటర్లు నడుపుతున్నారు. ఇప్పటికీ దాదాపుగా 10 కేసులు బుక్ అయింది. గుంటూరు పోలీస్ స్టేషన్లో బుక్ అయింది. విశాఖ, విజయవాడ, హైదరాబాద్, ఇలాగే 10 కేసులు ఇప్పటి వరకు కూడా ఈ హాస్పిటల్ పైన, ఆ హాస్పిటల్ ఎవరైతే నడుపుతున్నారో డాక్టర్ నమ్రత అనే వ్యక్తి, ఆ వ్యక్తి పైన కూడా కేసులు బుక్ అయినాయి. అసలు విషయం ఏంటంటే, ఈ లైసెన్స్ క్యాన్సిల్ అయిన తర్వాత వేరే డాక్టర్ పేరుతో, వేరే డాక్టర్కి సంబంధించిన సర్టిఫికేట్స్తో ఆ హాస్పిటల్ని రన్ చేస్తున్నారు. సో మొత్తానికి ఎటకేలకు ఎవరైతే దంపతులు వచ్చారో ఆ దంపతులు రావడంతోనే ఈ యొక్క స్కామ్ అనేది బయటపడింది అనమాట. సో అసలు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సరోగసి అంటే ఏంటి, అసలు ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక సరోగసి అనేది 2 రకాలు అనుకోవచ్చు. ఒకటి ట్రెడిషనల్, ఇది మన దేశంలో బ్యాన్ చేసింది గవర్నమెంట్. దీని తర్వాత జెస్టేషనల్ సరోగసి. సో ఇప్పుడు ఇది ప్రజెంట్ రన్ అవుతుంది అనమాట. ఇదేంటంటే, ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతున్నారో, మేలు ఫీమేల్ వీళ్ళిద్దరు ఎవరైతున్నారో, ఇతని స్పర్మ్ ఈమె ఎగ్ని వీళ్ళ దగ్గర రిలేటివ్ ఎవరైతున్నారో వాళ్ళకి ఇంజెక్ట్ చేయడం, వాళ్ళ అండంలోకి ప్రవేశపెట్టడం అనేది ఇక్కడ జరుగుతుంది. అంటే కేవలం ఆమెకి కొన్ని ఎలిజిబిలిటీస్ ఉండాలి. కనీసం 25 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వయసు ఉండాలి, మస్ట్ అండ్ షుడ్గా. అంటే వీళ్ళు బయట వ్యక్తులై ఉండకూడదు. ఇంతకుముందు ఏదైతే ట్రెడిషనల్ సరోగసి ఉందో, ఈ ట్రెడిషనల్ సరోగసికి మెయిల్ స్పర్మ్ అంటే హస్బెండ్ స్పర్మ్ని వేరే వాళ్ళకి ఇంజెక్ట్ చేస్తారనమాట. దీని ద్వారా బిడ్డలు కండం అనేది ట్రెడిషనల్. ఇది మన దేశంలో బ్యాన్ చేశారు. ఇప్పుడు జెస్టేషనల్ సరోగసి ఏదైతే ఉందో, హస్బెండ్ అలాగే వైఫ్ వీళ్ళిద్దరికి సంబంధించి ఇతని స్పర్మ్, ఈమె యొక్క ఎగ్ వేరే వాళ్ళ అండంలో ప్రవేశింపజేయడం, అంటే ఇంజెక్ట్ చేయడం. సో దీని ద్వారా బిడ్డను కంటం అనేది ఇప్పుడు జరుగుతుంది మన దేశంలో. ఇదే ఇప్పుడు రన్నింగ్లో ఉంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎవరైతే ఫెర్టిలిటీ సెంటర్ ఉందో ఆ ఫెర్టిలిటీ సెంటర్ వాళ్ళు వీళ్ళిద్దరిది తీసుకున్నారు, ఓకే, కానీ అసలు సంబంధం లేని సమెక్స్ అనే పర్సన్ దగ్గర నుంచి బిడ్డను కొనుగోలు చేస్తున్నారు. సో దీని ద్వారానే స్కామ్ బయటపడింది ఇప్పుడు. సో ఇది ఎప్పుడు వీళ్ళిద్దరికి సంబంధించి కనీసం 5 years అయి ఉండాలి, మ్యారేజ్ అయ్యి ఉండి, కొన్ని సర్టిఫికేట్ ఉండాలి, ఎలిజిబిలిటీస్ ఉండాలి. ఎందుకు ఈ సరోగసిని చేయవచ్చు అంటే, వీళ్ళిద్దరికి సంబంధించి హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మాత్రమే దానికి సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్లు కానీ, వాళ్ళకి సంబంధించిన మ్యారేజ్ అయిన సర్టిఫికేట్ కానీ,
ఇవన్నీ ఉండాలి, ఈ ఎలిజిబిలిటీస్ అన్నీ ఉండాలి. వీళ్ళకి దగ్గర బంధువు అయి ఉండాలి, ఏజ్ 25 నుంచి 35 సంవత్సరాలు ఉండాలి. సో ఇది మాత్రం చాలా ఫెయిర్గా జరగాలి. కానీ ఇక్కడ ఫెయిర్గా జరగట్లేదు, ఇక్కడ ఒక దందా అనేది జరుగుతుంది. రైట్, ఇది ఎప్పటి నుంచి మన ఇండియాలో కొంచెం పాపులర్గా ఉంది అంటే 2000 సంవత్సరం నుంచి, 2000 సంవత్సర కాలం నుంచి కూడాను సరోగసీ అనేది మంచి పాపులర్గా ఉంది. ఎందుకంటే సరోగసీని ఇక్కడ ప్రోత్సహించుకుంటూ విదేశాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా భారతదేశం మీద పడిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే బిడ్డల కోసం ఎందుకు పడతారు అంటే దాదాపుగా వాళ్ళ దగ్గర $2,50,000 అనమాట కాస్ట్, దీనికి సంబంధించిన కాస్ట్. కానీ మన దగ్గర ఎంత $25,000 మాత్రమే. రైట్, అంటే 2000 సంవత్సరంలోనే మన దగ్గర కాస్ట్ ఎంత అంటే జస్ట్ 20 lakhs అంతే. కానీ వేరే దేశాల్లో అయితే ఇక్కడ ఎంత 2.5 CR అవుతుంది. మన దగ్గర 20 లక్షల్లో అయిపోయేది వాళ్ళ దగ్గర 2.5 కోట్లు అవుతుంది. సో అందుకని చెప్పేసి విదేశీయులందరూ కూడా భారతదేశం వైపు వచ్చారు. దేనికోసం వచ్చారంటే ఈ సరోగసీ బిడ్డల కోసం వచ్చారనమాట. సో మొత్తానికి ఓవరాల్గా ఇండియాలో ఇంత తక్కువ కాస్ట్ కాబట్టి విదేశీయులందరూ ఇక్కడికి రావడం కూడా జరుగుతుంది. భారతదేశం అనేది సరోగసీ హబ్గా తయారైంది. అంటే అప్పుడు మనకి చాలా కథలుగా చదువుకున్నాం విదేశాల నుంచి ఎందుకు వస్తున్నారు, వాట్ ఈజ్ వాట్ అనేది కూడాను. రైట్, దీని ద్వారా ఏం చేసిందంటే గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ 2021లో దీనికి ఒక యాక్ట్ తీసుకొచ్చింది. ఆ యాక్ట్ ద్వారానే దీన్ని బ్యాన్ చేసి దీన్ని రన్ చేస్తున్నారనమాట. రైట్, మొత్తానికి కూడాను 2000 సంవత్సరం నుంచి ఈ యొక్క సరోగసీ అనేది చాలా పాపులర్గా ఉంది మన దేశంలో. దానికోసం అని చెప్పేసి ఖర్చు తక్కువ వద్దని చెప్పేసి విదేశీయులందరూ వచ్చారు. ఖర్చు ఎంత అవుతుంది అంటే 20 లక్షలు మన దేశంలో అయితే, ఇతర దేశాల్లో 25 లక్షలు అవుతుంది అనమాట. సో ఓవరాల్గా అసలు సరోగసీ ఏంటి, సరోగసీ ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది ఇది డేటా అనమాట. మనం భారతదేశంలో ఆర్ఫాన్స్ గురించి ఒక డేటా చూసుకుంటే దానికన్నా ముందు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. భారతదేశంలో 24 మిలియన్ బర్త్స్ అయితే జరుగుతున్నాయి ఎవ్రీ ఇయర్. ఇందులో దాదాపుగా 30 మిలియన్ ఆర్ఫాన్స్గా ఉన్నారు. పిల్లలంతా కూడా 30 మిలియన్ ఉన్నారు. అంటే దాదాపుగా 3 కోట్ల మంది ఉన్నారు. ఎవ్రీ ఇయర్ 24 మిలియన్ బర్త్స్ అనేవి జరుగుతున్నాయి. కానీ వీళ్ళందరూ వాళ్ళ పేరెంట్స్తో ఉన్నారా, ఇళ్లలో ఉన్నారా అనేది పక్కన పెడితే ఇక్కడ ముఖ్యంగా ఈ ఆర్ఫాన్స్ ఎలా తయారవుతున్నారు, ఎందుకు తయారవుతున్నారు అనేది మనం ముఖ్యంగా చూడాలి. దాదాపుగా 30 మిలియన్ పిల్లలు వీళ్ళంతా ఆర్ఫాన్స్గా ఉంటున్నారనమాట. రైట్, ఈ 30 మిలియన్లో కేవలం 5 lakhs మాత్రమే CCIలో ఉంటున్నారు, చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్లో ఉంటున్నారు. కేవలం 5 లక్షల 3 కోట్ల మంది అనాథ పిల్లలు ఉంటే వాళ్ళలో 5 లక్షలు మాత్రమే ఈ యొక్క CCIలో ఉంటున్నారు. మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉంటున్నారు అంటే చైల్డ్ ట్రాఫికింగ్లో కానీ, తర్వాత చైల్డ్ ప్రాస్టిట్యూషన్కి సంబంధించి కానీ వీళ్ళంతా కూడా ఎక్స్ప్లాయిట్ అవుతున్నారు. వీళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ గవర్నమెంట్ వీళ్ళ కోసం ఒక రూల్ అనేది తీసుకురావాలి డెఫినెట్లీ. ఇందులోనూ కూడా దాదాపుగా ఈ యొక్క CCIలు ఏవైతే ఉన్నాయో 9,500 CCIలు ఉంటాయి. రైట్, ఇందులో కేవలం 10% మాత్రమే గవర్నమెంట్ దగ్గర ఉన్నది. మిగతా అంతా NGOలో రన్ చేస్తున్నారు. ఇంత 90% NGOలో రన్ చేస్తున్నారు. ఈ 5 లక్షల మంది ఉంటే ఈ 5 లక్షలకు సంబంధించి CCIలు అన్నీ కూడా NGOలు ఎంత చేస్తున్నారు, 90% చేస్తున్నారు. కేవలం గవర్నమెంట్ ఒక 10% మాత్రమే చేస్తుంది. సో ఎంత దారుణంగా ఉందో గవర్నమెంట్, ఎంత దారుణంగా ఆలోచిస్తుంది. వీళ్ళ కోసం అసలు ఏం యాక్ట్లు తీసుకొస్తుంది. చైల్డ్ కేర్ సెంటర్స్ అని పెడుతున్నాం, అది చెప్తున్నాం, ఇది చెప్తున్నారు అన్నారు గవర్నమెంట్. కానీ ఇక్కడ కేవలం ఉన్న 5 లక్షల మంది ఆర్ఫనేజెస్లో ఉంటే, ఆర్ఫన్ హౌస్లో ఉంటే ఈ 5 లక్షల మందిలో కూడా 10%. అంటే కేవలం ఒక 50,000 మంది మాత్రమే గవర్నమెంట్ చూసుకుంటుంది. మిగతా 4.5 లక్షలంతా కూడా ప్రైవేటు వ్యక్తులు, NGOలు, హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తులే రన్ చేస్తున్నారు. సో దీనికోసం అని ప్రభుత్వం ఒక యాక్ట్ తీసుకురావాలి. వాళ్ళ కోసం ఇంకా ఆర్ఫన్ హౌసెస్ కానీ ఇవన్నీ నడపాలి, వాళ్ళ పట్ల కేర్ చూపించాలి. సో అప్పుడే చైల్డ్ ట్రాఫికింగ్ తగ్గుతుంది. దీని తర్వాత చైల్డ్ ప్రాస్టిట్యూషన్ అనేవి తగ్గుతాయి. వీళ్ళంతా ఎక్స్ప్లాయిట్ అవ్వడం అనేది తగ్గుతుంది. సో గవర్నమెంట్ ఇక్కడ శ్రద్ధ చూపించాలి. అసలు గవర్నమెంట్ శ్రద్ధ చూపిస్తుందా లేదా అంటే లేదని చెప్పాలి. ఎందుకంటే 2021లో ఒక హాస్పిటల్కి సంబంధించి లైసెన్స్ రద్దు చేస్తే దాన్ని మళ్ళీ రన్ చేస్తుంటే అసలు మెడికల్ ఆఫీసర్లు అందరూ ఏం చేస్తున్నారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దగ్గర నుంచి ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే అధికారుల వరకు ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టట్లేదు. దృష్టి పెట్టకనే ఈరోజు ఇలాంటి వ్యక్తులు తయారవుతున్నారు. సమాజాన్ని పాడు చేయడానికో లేదంటే ఇంతమంది ఆర్ఫాన్లు తయారవుతున్నారంటే ప్రతి ఒక్క అధికారి దీనికి బాధ్యత వహించాలి. ప్రతి ఒక్క మంత్రి, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, మెడికల్ డిపార్ట్మెంట్లోని అధికారులు కానీ, ఆరోగ్య శాఖ మంత్రి కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని బాధ్యత తీసుకోవాలి. కానీ బాధ్యత తీసుకోకపోవడం వల్లనే ఎవరి అండతో ఈ యొక్క హాస్పిటల్స్ ఇలాంటి దందాలు చేస్తున్నాయి. అంటే వీళ్ళ వెనక మాఫియా ఉందా, లేదంటే రౌడీయిజం బ్యాక్గ్రౌండ్ ఉందా,
లేదంటే రౌడీ షీటర్స్ ఉన్నారా, లేదంటే అసలు ప్రభుత్వం లంచాలు తీసుకొని ఇవన్నీ నడిపిస్తుందా అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఆలోచించాలి. అంటే ఇలాంటి ఇష్యూ ఎక్కడ జరిగినా, ఇలాంటి సమస్య ఎక్కడ చూసినా, ఇలాంటి దందా మీరు ఎక్కడ రికగ్నైజ్ చేసినా సరే వెంటనే అభినవ్ భారత్ యాప్లో పోస్ట్ చేయండి. అభినవ్ భారత్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ సమస్య ఎక్కడున్నా సరే ఆ సమస్యను ఒక ఫోటో తీసి మాకు అప్లోడ్ చేయండి. మీ యొక్క అధికారుల దృష్టికి కానీ, మీ యొక్క నాయకుల దృష్టికి కానీ తీసుకెళ్లే ప్రయత్నం అభినవ్ భారత్ చేస్తుంది.